రాగి నేను క్వశ్చన్స్ అడుగుతా, సమాధానం కరెక్ట్గా చెప్పాలి. కరెక్ట్గా అంటే కరెక్ట్గా చెప్తా అబద్ధాలు కనిపిస్తానా అండి నీకు? అంటే వీటిలో నీ అతి తెలివితేటలు ఉపయోగించి ఆన్సర్ ఇవ్వద్దు. అత్తిడి తేటలేంటన్నా? అత్తిడి తేటలేంటే బరే మాట్లాడుతున్నావు నువ్వు. ఓకే రాఖీ గారు, మీ ఫస్ట్ క్వశ్చన్. గాలు ఎందుకులే మళ్ళీ. ఓకే రాఖీ, నీ ఫస్ట్ క్వశ్చన్. రాఖీకి బిస్కెట్స్ కానీ చికెన్ కానీ ఇస్తే ఏ పనైనా చేస్తాడంటున్నారు బయట, దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? చికెన్ బిస్కెట్లు ఇస్తే ఏ పని అని చేయటం ఏంట్రా? ఎలా కనిపిస్తున్నాను నీకు? ఒక్క విషయం, ఈ క్వశ్చన్స్ నేను అడిగినావు కాదు, బయట కొంతమంది అడగానే పంపించారు, అందుకని అడుగుతున్నాను. ఓకే అన్న, చికెన్ కోసం బట్టం కోసం అర్థం అనేది కాదు. ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళు చూసి పంపించండమ్మా. మీరు ఏ రాఖీ అనుకుని ఏ రాఖీ పంపించారో. ఓకే రండి, నెక్స్ట్ క్వశ్చన్. మీ అన్నయ్య ఇంట్లో లేనప్పుడు నువ్వు దొంగతనంగా ఏసీ ఆన్ చేసుకొని పడుకుంటావంట, నిజమేనా? ఎవరో ఈ క్వశ్చన్ అడిగింది? అడుగుతారు ఎవరో ఒకళ్ళు, నువ్వు ఆన్సర్ ఇవ్వు. నేను ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటే తను చూశాడంట. చూసారో చూడలేదు? చూడకుండా ఎవరు అడుగుతాడన్న ఈ క్వశ్చన్? అంటే మన ఇద్దరి మధ్య గొడవ పడదామనే? అలా అని కాదులేరా. సరే ఆన్సర్ ఇవ్వు. నేనెందుకు వేసుకుంటారా వేసి? నిన్ను మోసం చెయ్యంటా నేను. నేను ఏసీ వేసుకున్నా నేను వెనకెలా చేసింది. గుడ్ బాయ్. ఓకే, థర్డ్ క్వశ్చన్. మీరు ఇన్ని దూల పనులు చేస్తారు కదా, చేసే ముందు మీకేం భయం అనిపించదా? అవి దూల పనులు కాదండి. ఏదో చెయ్యాలనుకుంటే కానీ అది రివర్స్ ఏదో జరుగుతుంది. తర్వాత నేనే బలపడాల్సి వస్తుంది. ఎవరు అలా చేస్తారు చెప్పండి కావాలని? ఓకే రండి, ఫోర్త్ క్వశ్చన్. రాఖీ గారు మీ ముక్కు అంత నల్లగా ఎలా ఉంది? చిన్నప్పటి నుంచి ఇలాగే ఉందా? ఆ? లేదండి, నేనే రోజు షూస్కి పాలిష్ చేసినట్టు నా ముక్కు కూడా పాలిష్ చేస్తూ ఉంటా, అందుకే అంత నల్లగా ఉంది. లేకపోతే ఏం క్వశ్చన్? ముక్కు నల్లగా ఉండకుండా గ్రీన్ కలర్ ఉంటుందా? కోపడకురా. మరి వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ముక్కు బ్లాక్గా ఉండకుండా ఎలా ఉంటుంది? సరే రాని, నెక్స్ట్ క్వశ్చన్. రాఖీ గారు మీరు ఒకరోజు ఫుడ్ తినకుండా ఉండగలరా? లేదమ్మా, ఉండలేను, కష్టం. ఒకవేళ ఉంటే ఎల్లుండి కల్లా తీసుకెళ్తాడు అన్న. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రా, నెక్స్ట్ క్వశ్చన్. రాఖీ ఇంకోసారి నువ్వు చికెన్ స్మెల్ వస్తుందని మా ఇంటికి వస్తే నీ ముక్కు మీద కొడతా. ఏంటమ్మా అది క్వశ్చన్ వారింగా? వాళ్ళు చివరి క్వశ్చన్ మార్క్ పెట్టారా, క్వశ్చన్ అనే అనుకోవాలి ఇంకా. ఓకే, ఇక్కడ నుంచి మీరు చికెన్ వండుకోకండి, నేను రాను. ఓకే రా, నేను లాస్ట్ క్వశ్చన్. రాఖీ గారు మీ సబ్స్క్రైబర్స్ గురించి, ఫాలోవర్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఒక్క మాటలో చెప్పాలన్నారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళు డైమండ్స్ అంతే, దేవుళ్ళు నాకైతే. కానీ ఎప్పటికైనా ఏదో రోజు వాళ్ళ ఇంట్లో చికెన్ వండి ఆ మటన్ వండి పిలుస్తారని చిన్న ఆశ. పిలుస్తారులేండి, పిలవకపోతే వందరలే, ఎందుకంటే మీ రాఖీ అంటే మీకు అంత ప్రేమ కాబట్టి నాకు తెలిసి మీరు పిలుస్తారు. ఓకే రా, నెక్స్ట్. రాఖీ గారు మీకు ఫోన్ ఇస్తే ఫస్ట్ ఏం ఆర్డర్ పెట్టుకుంటారు? అవి అంటారు, అవేంటి అవి మన నువ్వు నాకు వేసావే, ఇది ఏదో ఏమంటారు దాన్ని? ఏంటివరా? అదే రా ఇప్పుడు నువ్వు వేసుకున్నావు కదరా కింద పైన. ఏంటి, ప్యాంటు షర్టా? సత్తి ప్యాంటు. ఇవే ఆర్డర్ చేసుకుంటాను నేను. ఓకే, నెక్స్ట్. మీకు స్నానం చేయడం అంటే ఎందుకు ఇష్టం ఉండదు? దీనికి ఆన్సర్ కాదు, నీ క్వశ్చన్ ఇంకోసారి అడిగినా ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారా నేను? మరి ఏదో ఒకటి చెప్పురా. సరే చెప్తే లేచి వెళ్ళిపోతా ఉండు. సరే వదిలే ఉండు. నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, కానీ ఆ క్వశ్చన్ మాత్రం అడగొట్టు, గుర్తుపెట్టుకో. ఓకే, ఇంకో లాస్ట్ క్వశ్చన్. నీకు మీ అన్నయ్య అంటే ఇష్టమా కాదా? అది క్వశ్చన్ ఎవరు అడిగారు? నిజంగా చెప్పరా నువ్వు? నిజం ఒప్పుకోవాలి. నిజమే ఉంది, ఇది బయట నుంచి పంపించిన క్వశ్చనే. ఆన్సర్ కావాలా? చెప్పను, పోరా.